దాగుడుమూత దండాకోరు మీకు కథ తెలుసు. నేను ఇంతకుముందే కథ చెప్పాను. తాత మనవరాళ్ళ మధ్య ఒక అద్భుతమైన అనుబంధం. నేను పాట ఇక్కడ ఈ ఇంట్లోనే దాదాపు నేను గత కొన్ని సంవత్సరాలు దాదాపు 200-300 రాత్రులు ఇక్కడే అన్నమాట. అది ఆ సోఫాలోనూ ఈ సోఫాలోనూ లోపల కూర్చుంటాం. గురుగారితోనూ సంభాషణలు కానీ కథ చర్చలు కానీ చాలా చేసామన్నమాట. ఇప్పుడు ఈయన మనవరాళ్ళని చూస్తూ ఉంటాను. బొమ్మ బొమ్మ అని ఆడుకుంటూ ఉంటారు ప్రేక్షకులతోటి. మీకు మీ మనవరాళ్ళ మధ్య అనుబంధం, అసలు తాత మనవరాళ్ళ మధ్య 2 డిఫరెంట్ జనరేషన్స్, ఎంతమంది తాతలకి అనుభవం ఉంటుందో అదొక అనుభవైకమైన అనుభూతి. తండ్రిగా కంటే తాతగా ఎక్కువ అనుభూతి ఎందుకు వస్తుందంటే ఆ సమయంలో రకరకాల వ్యాపకాల్లో ఉంటాం. పిల్లలు పుట్టారని ఆనందం బాగానే ఉంటుంది, కానీ వాళ్ళ పసితనాన్ని మిస్ అవుతాం. ఇందులో అలాగ తాత ఒక మనవరాలు, ఆ తాత తన వయసుని మర్చిపోవటం, ఈ పాప తన వయసుగానే పెద్ద ఆలోచనలు చేస్తూ ఉండటం, వీళ్ళిద్దరి మధ్య ఆట ఆ దాగుడుమూత దండాకోర చాలా బాగుంటుంది. నా తల్లి బంగారు నా పంచ ప్రాణాలు చిన్నారి నువ్వేనమ్మా, నా కంటి పాపైనా నా కంటి పాపైనా నువ్వేనమ్మా సీతమ్మా. నీకు నాకు జట్టి కట్టి ఆడించాడే బ్రహ్మయ్యా, రేపో మాపో రాలేవాడు ఎన్నాళ్ళుంటాడీ తాతయ్యా. చాలమ్మా చాలు నువ్వుంటే నాతో కలతంటూ రానే రాదు, కడదాకా నన్ను నడిపిస్తానంటూ మాటిస్తే అంతే చాలు. దాగుడుమూత దండాకోర్ భార్యాభర్తల మధ్య దాగుడుమూతలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య దాగుడుమూతలు ఉంటాయి, బావమరుదుల మధ్య దాగుడుమూతలు ఉంటాయి. ఈ మనస్సుల మధ్య ఉన్న దాగుడుమూతలను చెరిపేసి ఒక అందమైన కుటుంబం మొత్తాన్ని కలిపేది దాగుడుమూత దండాకోర్ సినిమా. ఆ పేరు ఇంకా అందమైంది, ఎందుకంటే రకరకాల ఇబ్బందికరమైన చిన్న తెరలు ఉంటాయి సహజంగా. వాటిని చిన్న అనుకుంటున్నావు పెద్ద అనుకుంటున్నావు అనుకోవడాన్ని బట్టి అన్నీ ఉంటాయి. దాగుడుమూత దండాకోర్ అంటే హాట్ అయిపోయింది. అంటే ఒకళ్ళు తప్పించుకు తిరగడం అనే ఒక పెద్ద గంభీరమైన సీరియస్ విషయం కాస్త నేను నీకు తెలియకుండా దాక్కున్నాను నన్ను వెతుక్కో అన్నంత ఆటగా అయిపోవటం. అంటే ఆత్మీయతల మధ్య అప్పుడప్పుడు చోటు చేసుకునే చిన్న కలహాలు కూడా తీయగా ఉంటాయి అనిపించేట్టుగా ఈ పేరే సూచిస్తుంది. దాగుడుమూత దండాకోర్లో ఆ మాటలోనే ఒక పసితనం, ఒక చిన్న లేతతనం వినిపిస్తుంది. ఈ కుటుంబం, ఈ కథ కూడా ఈ కుటుంబ బాంధవ్యాలన్నిటి మధ్య వచ్చేటి ఇక్సన్ సిచ్యుయేషన్స్ ఉంటాం, చిన్న ఇబ్బందికరమైన ఆ ఇబ్బంది అనే మాటని దాగుడుమూత దండాకోరని మార్చడంలో టైటిల్ ఎవరు పెట్టారో కానీ వాళ్ళకు ప్రత్యేకంగా శైవం సినిమా చూసిన తర్వాత మల్లేని రాధాకృష్ణ గారు ఆయన కొన్ని చేంజెస్ చేశారు, ఎస్పెషలీ టువర్డ్స్ ద లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమా ఆయన చేసిన స్క్రిప్ట్ చదివినమ్మటే, ఆయన రాసినమ్మటే నేను విజయ్కి ఫోన్ చేశాను అన్నమాట. ఈ సినిమా మాతృక నా స్నేహితుడు, ఏంటంటే చాలా అభిమానం అన్నమాట. ప్రతి లిరిక్కి అర్థం అడిగి మరీ తెలుసుకుంటాడు. సో అతను ఫోన్ చేసి విజయ్ నీకన్నా బాగా చేశారు స్క్రిప్ట్. అతను గర్వంగా ఫీల్ అయ్యాడు. అతను ఇంతవరకు తీసుకొస్తే ఇంకొక స్టేజ్కి తీసుకెళ్లారన్నమాట. ఆ సినిమా చూసిన తర్వాత కూడా గురుగారు, సినిమా చూసిన తర్వాత కూడా తమిళంలో చేసిన దానికన్నా ఒక 2 రెట్లు ఇంకా మేలు రకంగా చేశారని నేను ఫీల్ అయ్యాను. ఉండాలి, ఆ ఛాలెంజ్ ఉంటేనే అందం వస్తుంది. రీమేక్ అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీయడం కాదు, చక్కగా ఆ స్వేచ్ఛ ఉంది. దాన్ని తీసుకుని జాతీయం మారుతుంది, వాతావరణం మారుతుంది, అంబియన్స్ మారుతుంది. అలా చక్కగా మార్చుకోవడంలో మన అనే ఫీలింగ్ వస్తుంది. అది తీసుకురావడంలో అవతల వాళ్ళకు కూడా సార్థక్యం ఉంటుంది, వాళ్ళు సంతోషిస్తారు. అవును, నేను మంచి పాట రాసేది ఇంకొక భాషలోకి వెళ్ళినప్పుడు ట్రాన్స్లేట్ అయ్యే కంటే ట్రాన్స్క్రియేట్ అయితే అనుసృజన అయితే ఎక్కువ ఆనందిస్తాను. చిన్న పెద్ద తేడా మరిచి చెడుగుడు ఆడేస్తుంటే ఊరు వాడ నోళ్లే తెరిచి చోద్యం చూస్తూ ఉంటారు. గులిలా తిరిగి
తిరిగే రాజావారు పాడుతూ చిందులు వేస్తే 60 ఏళ్ల ఆలికి నేడు బుగ్గల సిగ్గుల ఎరుపు. ఇదే సందని ఏదో వంకని చూపులు కలిపే కుర్రాళ్ళు, మళ్ళీ కొరకని తాజా సరుకని తాడి చెట్టు కింద చేరి పెద్దోళ్ళు. అమ్మో ఇదేమిటంటూ ఇట్టే ఆనందం వచ్చి తలుపులు తట్టే వేళ. మీరు సినిమా రీ రికార్డింగ్ చేశారు, మీరు సినిమా చూసారు ఆల్రెడీ మీ కుటుంబం సభ్యులతో మొత్తం కలిసి. వాట్ డూ యూ థింక్ అబౌట్ ద ఫిల్మ్ యాజ్ అన్ ఆడియన్స్? పిక్చర్లో ఫస్ట్ తమిళ్ పిక్చర్ చూపించారనుకోండి, బట్ అదే అందులో లేనివి ఎక్స్ట్రాగా ఏమిటి చేయగలిగారని చూస్తే ఇది ఒక ఫ్యామిలీతో వెళ్తున్నట్టు అనిపించిందండి. ఇట్స్ ట్రావెలింగ్ విత్ వన్ ఫ్యామిలీ. మనమే ఆ పల్లెటూరు వెళ్ళి ఆ ఇంట్లో మనం కూడా గెస్టులుగా ఉన్నామా అన్నంత బాగా తీసుకొచ్చారు యాక్చువల్గా. అంటే చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడో తోడుకోళ్ళు అలాంటి సినిమాలు పూర్వం చూసినప్పుడు ఎందుకు ఆనందంగా ఉండేదంటే ఒక బ్రదర్స్, వదినలు, పిల్లలు, ఒక భార్యాభర్తల సినిమా, ఇంట్లో ఇంతమంది పిల్లలు, జనాలు, ఎంతో బాగుండేవి అసలు. అలాంటి సినిమాలు చూసి చాలా కాలం అయిపోయింది. కుటుంబం ఆ చిన్న చిన్న కలతలు ఉన్నాయండి, కలహాలు ఉన్నాయండి, అన్న, వదిన, బావ, మామయ్య, తాతయ్య, ఇవి ఆ పిలుపులకు ఆస్కారమే లేదు. పౌరేగోళ్ళలాగా ఏమిటి సాయంత్రం వేసరికల్లా టీవీ ముందు కూర్చుని అక్కడ వచ్చేట్టు దిక్కుమాల కుటుంబాల సీరియల్ చూస్తూ, మనకు ఒక కుటుంబం ఉంది, మనం ఇంకో కుటుంబాన్ని చూస్తూ పక్కన ఇద్దరికి మధ్యలో ఒక అగాధ ఏర్పరచుకుని ఇద్దరు ఒంటరి వాళ్ళు ఒక కుటుంబాన్ని 2Dలో చూస్తుంటారు, 3Dలో ఒక కుటుంబం వదిలేసుకొని. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలుగా హ్యాపీగా ఫ్యామిలీ అంతా చాలా కాలం తర్వాత కలుసుకుని హ్యాపీగా స్పెండ్ చేస్తుంటారు. ఈయన దూరంగా ఉండి తండ్రికి ఆ పాత్ర రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఎంజాయ్ చేయడం, ఆయనకి ఇదే ఇప్పుడు మీరు చెప్పిందే పరిస్థితి. ఆయన నవ్వుతూ చూస్తుంటాడు కానీ కళ్ళలో నీళ్లు ఉంటాయి. ఇప్పుడు ఆయన చాలా ఉదాత్తమైన పాత్ర, చాలా బాగా నటించారు ఆయన. నిజంగా అది చివరికి వస్తుంది కొద్దీ ఒకసారి జాలేస్తుంది, అయ్యో పాపం పెద్ద ఆయనలా అయిపోయింది. ఎవరొప్పో తెలియదు, అంత గొప్పగా నటించారు, అంత మంచి రోల్ కూడా అది. అలాగా ఆ పాప సారార్జున్ ఎంత బాగా యాక్ట్ చేసిందంటే అమ్మాయి అసలు అంత చిన్నపిల్లకి ఎలా వచ్చిందో తెలియదు. అది అన్ని దైవ సంకల్పం అంటారు గురుగారు. షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేత పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నటువంటి దర్శకుని తప్పనిసరిగా అభినందించారు. నా ఇల్లు నా వాళ్ళు క్షేమంగా నూరేళ్ళు ఉండాలి అంటూ ఒకరు, నా కోసం నా నేస్తం బతకాలి కలకాలం అంటూ కోరేది ఇంకొకరు. తప్పు ఒప్పు అన్నీ తెలిసి బదులివ్వడే ఆ పైవాడు, మనసే నలిగి మనిషే పాపం విధి చేతిలో ఆడే బొమ్మవుతాడు. ఎవరిదో న్యాయం తెలియని సందేహం నలుగురిలో రేగే నిమిషం, ఇలాలో ఈ స్వర్గం ఇన్నేళ్ల బంధం కానుందా తీయని స్వప్నం. మే 9న తాగుడుమూత దండాకోర్ సినిమా. మే 9 గుర్తుపెట్టుకోండి, శనివారం. యాక్చువల్గా ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. మీరు మీ కుటుంబాన్ని తెర మీద చూసుకున్నట్టు, ఒక కొత్త కుటుంబాన్ని మీ కుటుంబంలో ఇంక్లూడ్ చేసుకున్నట్టు ఉంటుంది. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ దాగుడుమూత దండాకోర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ మీ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఎన్టీ రామారావుని కృష్ణుడు గారు సక్సెస్ఫుల్ కృష్ణుడు చేయడానికి జనరల్గా అంతకుముందు ఆయన కొంచెం నాటకాల టైప్ కృష్ణుడు టైప్ ఉంటే మాయాబజార్ సినిమాకి గోపురం అది తయారు చేసి ఒక కృష్ణుడు అంటే వేరే లోకాలకు తీసుకెళ్లే రేంజ్కి తయారు చేశారు. అంటే మూడ్లోకి తీసుకురావడం. అవునండి.